హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ గవర్నమెంట్ నుండి మనకి ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని ఇస్తున్నారండి. డైలీ మీరు 1000 రూపీస్ వరకు కూడా సంపాదించుకోవచ్చు. 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అర్హులే అనమాట. దీనికి ఎలాంటి ఫీజు లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. హౌస్ వైఫ్, స్టూడెంట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే respin.iisc.ac.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఓపెనింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ వ్యూ ఆల్ అని క్లిక్ చేస్తే మీకు అన్నీ కూడా వస్తాయన్నమాట. ఫస్ట్ మనకి జనరల్ ఓపెనింగ్స్ ఏమున్నాయి, స్పీచ్ రికార్డింగ్ ఉంది కదా. నెక్స్ట్ సెంటెన్స్ కాంపోజిషన్, కరెంట్లీ నాట్ హైరింగ్ అంటున్నారు. నెక్స్ట్ ఇది కూడా అంతే. నెక్స్ట్ ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇది ఇలా వస్తుంది అనమాట. సో ఇది ఓపెన్ చేయాలి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. ఇదేంటంటే అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకునే ఆపర్చునిటీ కల్పిస్తున్నారనమాట. ఇవి ఎలా ఉన్నాయో చూద్దామండి. ఫస్ట్, స్పీచ్ రికగ్నిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫినాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా. ఇది స్పీచ్ రికగ్నిషన్ అనేది ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫినాన్స్లో అంటున్నారు. ఫర్ ద పూర్ ఎవరైతే వాళ్ళకి స్పీచ్ రికార్డింగ్స్ ఇలాంటివన్నీ కూడా అవేర్నెస్ కల్పించడం అన్నమాట. సో ఇదేంటంటే స్పీచ్ రికార్డింగ్స్. ఇందులో ఏముంటుందంటే జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మీకు స్పీచ్ రికార్డింగ్స్ ఇన్ యువర్ లోకల్ డైలెక్ట్ అంటున్నారండి. సో లోకల్లోనే ఉంటుంది, స్పీచ్ రికార్డింగ్ గురించి ఉంటుంది అనమాట. స్కిల్స్ ఏమేం కావాలి దీనికి అంటే షుడ్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ నేటివ్ లాంగ్వేజ్. నేటివ్ లాంగ్వేజ్ అంటే మనకి తెలుగు కాబట్టి రాయాలి, ప్లస్ మీకు అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. లోకల్ డైలెక్ట్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ వర్షన్ ఆఫ్ ద లాంగ్వేజ్. స్టాండర్డ్ వర్షన్ కూడా అంటున్నారు, అంటే ఇంగ్లీష్ వచ్చినా సరిపోతుంది మీకు. హ్యావింగ్ ఏ డిగ్రీ ఇన్ నేటివ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కోర్స్ ఆర్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ ప్లస్. ఒకవేళ మీకు నేటివ్ లాంగ్వేజ్లో కనుక డిగ్రీ అనేది ఉంటే, అంటే ఒక కోర్స్ చేసినట్టుగా మీ దగ్గర సర్టిఫికేట్ కానీ ఏదైనా ఉంటే ప్లస్ పాయింట్ అవుతుందని చెప్తున్నారు. మస్ట్ హ్యావ్ ఏ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్. కంపల్సరీ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఆండ్రాయిడ్. షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. దానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా మంచిగా ఉండాలన్నమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి వర్క్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్ అంటున్నారు. సో మనం ఇంటి నుంచి కూడా చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. అంటే మినిమం మీకు 12th క్లాస్ వాళ్ళ నుండి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్. ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. బేసిక్ రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది, 900 ఫర్ ఎవ్రీ 60 minutes. అంటే 1 hourకి మీకు 900 రూపీస్ వస్తుందంట. సో ఆ విధంగా మనం ఎన్ని అవర్స్ చేస్తే అలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. Job description and responsibility. A set of topics will be given to you and the task will be to read, understand and get familiarized with the given set of topics in agriculture, finance and general domains. అగ్రికల్చర్, ఫినాన్స్ అండ్ జనరల్ డొమైన్స్లో మీకు కొన్ని టాపిక్స్ ఇస్తారండి. అవి మీరు చదివాలి, అర్థం చేసుకోవాలి అండ్ మీకు దానిలో నాలెడ్జ్ ఉండేటట్టుగా ఉండాలన్నమాట. యూ హ్యావ్ టు దెన్ కన్వర్స్, టాక్ టు పీపుల్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇన్ ద లోకల్ డైలెక్ట్ ఆఫ్ ద చూజన్ లాంగ్వేజ్. అంటే దాన్ని మీరు అర్థం చేసుకున్న తర్వాత లోకల్ లాంగ్వేజ్లో మీరు మాట్లాడాలన్నమాట, దాన్ని చెప్పాలి వాళ్ళకి. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నీడ్ టు గ్రో త్రూ ఎ పైలట్ టాస్క్ అండ్ విల్ బీ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఫౌండ్ టు పెర్ఫామ్ సాటిస్ఫాక్టరీ. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్కి వాళ్ళకు ఒక టాస్క్ కండక్ట్ చేస్తారు, పైలట్ టాస్క్ అని. దానిలో సెలెక్ట్ అయితేనే మిమ్మల్ని, మీ పెర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీ అయితే కనుక మిమ్మల్ని జాబ్కి తీసుకుంటారనమాట. ఈ విధంగా ఉంటుంది సెలెక్ట్. సో మనకి అండర్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్ అండ్ పీజీ, అండర్ గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్ అంటే 12th అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో, ఇంటి నుండి పని చేసుకోవాలి అని ఎవరైతే ఇంట్రెస్ట్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. పర్ అవర్ 900 రూపీస్ అని చెప్తున్నారు క్లియర్గా, కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి. అండ్ మీకు ఇది అప్లై చేసుకోవాలి అంటే ఎలా చేయాలి అంటే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. మీకు డైరెక్ట్ లింక్ గూగుల్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో రికార్డింగ్ జాబ్ ఓపెనింగ్స్ అని ఇస్తున్నారు ఈ లింక్స్ అనేది. మీరు మెయిల్ ఐడి ఇచ్చి క్లిక్ చేస్తే, నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. తర్వాత ఇక్కడ అన్నీ కూడా మీరు ఫామ్ అంతా ఫిల్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్, ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబరు, కమ్యూనికేషన్ అడ్రస్, నేమ్ ఆఫ్ ది నేటివ్ ప్లేస్, పిన్ కోడ్, హౌ మెనీ ఇయర్స్ యూ హ్యావ్ స్టేడ్ ఇన్ నేటివ్ ప్లేస్, నేటివ్ ప్లేస్లో ఎన్ని ఇయర్స్ ఉన్నారు, నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ప్లేస్, ఇప్పుడు ఎక్కడున్నారు, పిన్ కోడ్,
సిన్స్ హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ బీన్ స్టేయింగ్ ఇన్ కరెంట్ ప్లేస్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు, మదర్ టంగ్ ఏంటి, మనది తెలుగు కాబట్టి తెలుగు అని ఇస్తారు. అదేవిధంగా డెసిగ్నేషన్, ఇప్పుడు ఏమైనా వర్క్ చేస్తే ఆర్గనైజేషన్ పేరు, పుట్ యువర్ లేటెస్ట్ CV లింక్ అనేది ఇక్కడ కాపీ చేయమంటున్నారండి. అదేవిధంగా పాన్ కార్డ్ నంబరు, వాట్ అకార్డింగ్ టు యూ మేక్స్ యూ బెస్ట్ ఫిట్ ఫర్ దిస్ టాస్క్ ఫర్ రికార్డింగ్ ఆర్ ట్రాన్స్క్రిప్షన్, అంటే మీలో బెస్ట్ ఏంటి దీనికి అని చెప్పి మీరు రాయాలన్నమాట, మీ స్ట్రెంగ్స్ అలాంటివి. ప్లీజ్ చూస్ ద ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ డూయింగ్ ద టాస్క్, లాంగ్వేజ్ చూస్ చేసుకోండి, తెలుగు అయితే తెలుగు చూస్ చేసుకోండి. ఇఫ్ యూఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్ రైట్ ద నేమ్ ఆఫ్ ప్లేస్, డిస్ట్రిక్ట్, ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారో డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయమంటున్నారు. ఇఫ్ యూఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్ యువర్ పిన్ కోడ్, అలాగే ఇది ఇక్కడ మన డిక్లరేషన్ అనమాట. ఎస్ అని చెప్పి ఐ అగ్రీ అని కామెంట్స్ ఏమైనా ఉంటే రాయండి, ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు అప్లై చేయాలి ఫ్రెండ్స్. అయితే మీకు ఇది చాలా మంచి అవకాశం అండి, గవర్నమెంట్ ద్వారా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ అర్హతతోనే అడుగుతున్నారు. ఇంటర్మీడియట్ అండ్ ఎబో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.